ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. శ్రీకాంత్ పంజాల గారు, మీకు అలాగే వెంకటనారాయణ గారికి మీ ఇద్దరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఆల్రెడీ వెంకటనారాయణ గారు ఇస్రోలో ఆయన సీనియర్ సైంటిస్ట్గా పనిచేశారు, జిఎస్ఎల్వి F-15 ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా ఉన్నారు. మీరు ఆస్ట్రోనమిస్ట్గా ఇదే రంగానికి సంబంధించి చాలా నిశిత పరిశోధనలు అలాగే నిశిత విశ్లేషణలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇందాక వెంకటనారాయణ గారు అన్నట్టుగా ఐఎస్ఎస్లో ఎంటర్ అయిన ఫస్ట్ టైం మనం, అంటే గతంలో రాకేష్ శర్మ వెళ్ళడం అనేది ఒక్కటే అయితే, మనం అంతరిక్ష అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి ఎంటర్ అవ్వడం భారత్కి ఇది ఫస్ట్ టైం. కాబట్టి రియల్ ఇది ఒక బిగ్ మూమెంట్ అందరూ, అందుకంటే దేశవ్యాప్తంగా అందుకే గత 2-3 రోజులుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తోంది? ఇది సాధించాం కదా, ఎలా అనిపిస్తోంది? ఈ సాధించడం అనేది భవిష్యత్తులో ఎలాంటి ప్రయోగాలకి నాంది పలకబోతోంది? ఇంకా ఇస్రో ఇంకా మిగతా వాటిని చాలా ఈజీగా చేసుకోవటానికి ఏమైనా ఒక దారి మనకి దొరికినట్టేనా? ఎస్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి వెంకటనారాయణ గారు, నమస్కారం ఎవ్రీవన్ అండి. సో ఇది ఇండియా మొత్తానికి ఇది ఒక గ్రేట్ మూమెంట్ అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మనది స్పేస్ రేస్ లో వరల్డ్ లో మిగతా కంట్రీస్ లో చాలా పోటీ పడుతున్నాం. అయితే ఇన్ని రోజులు ఏంటంటే మనము శాటిలైట్స్ లాంచ్ చేయడము, కమ్యూనికేషన్స్ వివిధ రకాలుగా వివిధ దేశాలకు మన దేశీయ అవసరాలకు చాలా రకాలుగా అడ్వాన్స్ మన ఓన్ వెహికల్స్, మన ఓన్ రాకెట్స్ నిర్మించుకొని ముందరికి వెళ్ళాము. అదే సేమ్ నాసా కూడా చేసింది. సో దాని తర్వాత వాళ్ళకి ఈవెన్చువల్ గా ఏంటంటే ఏ గవర్నమెంట్ ఏజెన్సీ అయినా ఏంటంటే ఒకసారి టెక్నాలజీ అనేది కొంచెం ఫెమిలియర్ అయ్యాక అది ప్రైవేటైజ్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాసా దీన్ని ప్రైవేటైజ్ చేసిన తర్వాత స్పేస్ ఎక్స్ అండ్ బోయింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు స్పేస్ ఎక్స్ 550 కోట్ల రూపాయలు ఒక సీట్ కి ఛార్జ్ చేస్తున్నారు. అంతకుముందు ఆల్మోస్ట్ నాసాకి దానికి డబుల్ అయ్యేది. సో దాని వల్ల వాళ్ళు ప్రైవేటైజ్ చేయడం ద్వారా కాంపిటీషన్ అనేది బిల్డ్ అయ్యి మనకి ఏంటంటే పర్ సీట్ అనేది కాస్ట్ చాలా తగ్గుతూ వస్తుంది. సో వాళ్ళు ఏంటంటే లో ఆర్బిట్ అంటే ఆ కక్షలో ఒక మన ఆర్థిక వ్యవస్థ నిర్మించుకుందాం అనే ఆలోచనతో నాసా గానీ దాన్ని ఓపెన్ అప్ చేసింది, ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడు మనము దాని వల్ల మనము నాసాతోని, ఎగ్జామ్ స్పేస్ వాళ్ళతోని, స్పేస్ ఎక్స్ తోని కొలాబరేట్ అయ్యి మన ఓన్ గా మనం వెళ్ళగలిగాము. సో దీని వెనకాల యాక్చువల్ గా ఓవరాల్ గా చూస్తే కనుక ఇది చాలా గ్రేట్ మూమెంట్ అండి. ఎందుకంటే ఇండియాస్ లో ఇస్రో యొక్క ఇది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ఫస్ట్ స్టెప్. సో దీని తర్వాత ఏమైతుందంటే ఇప్పుడు మానవుడు అనేవాడు అంటే ఒక వ్యోమగామి కక్షలో బయట మనకి స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడలాగా ఉండదు. సో తన బాడీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు తీసుకుంటే మనకు ఈ శుభాంశు శుక్లా కూడా వాళ్ళు ఏంటంటే ఒక 7 ఎక్స్పెరిమెంట్స్, వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా వాళ్ళు మెంతులు, పెసళ్ళు, ఇవి ఇంకా ఒక చిల్లీ సీడ్స్, టొమాటో, మనకు ఇవన్నీ సీడ్స్ తీసుకెళ్లి అక్కడ వీటిని మొలకెత్తించడం ద్వారా దానిలో స్పేస్ లో అంటే స్పేస్ లో రేడియేషన్ ఉంటుంది. సో ప్లేస్ మైక్రోగ్రావిటీ అంటే గ్రావిటీ ఉండకపోవడం వల్ల అవి పెరిగే విధానం గానీ తట్టుకునే విధానం గానీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. అన్ని సర్వైవ్ అవ్వవు. సో దానిలో నుంచి కొన్ని సర్వైవ్ అయినా తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ స్టడీ చేసి మళ్ళీ వాటి యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ మళ్ళీ తీసుకెళ్లి అంటే ఒక దీనికి ఒక బయో ఫార్మింగ్ అంటే ఫ్యూచర్ లో ఒక మూన్ పైకి గానీ మార్స్ పైకి గానీ మన ఓన్ గా స్పేస్ స్టేషన్ లో నివసించాలంటే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడానికి వీలు ఉండదండి. అక్కడక్కడ పండించుకొని అక్కడే చేయాలి. సో దీని వల్ల వాళ్ళు ఈ సీడ్స్ ని తీసుకెళ్తున్నారు స్టడీ చేయడానికి. మళ్ళీ తీసుకొచ్చి వాటి DNA ఎలా చేంజ్ అవుతుంది, వాటి న్యూట్రిషనల్ వాల్యూ, దానిలో ఉన్న పోషక పదార్థాలు ఎలా గ్రోత్ ఉంది, ఎలా జీన్ ఎక్స్ప్రెషన్స్ అంటే జన్యు పదార్థాలు ఎలా చేంజ్ అవుతున్నాయి, ఎలా తట్టుకోగలుగుతున్నాయి. అలాగే సీడ్స్ తో పాటు వాళ్ళు ఇంకా ఆల్జీ అంటారు అనమాట, సయానో బ్యాక్టీరియా అండ్ ఆల్జీ అనే ఒక 2 మనం సముద్రం పైన నదుల పైన నాచు చూస్తుంటాం గ్రీన్ కలర్. అదేం చేస్తుంది, అది మనకు సన్లైట్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. సో దానిలో పోషక విలువలు కూడా చాలా ఉంటాయి. సో మీరు ఒక స్పేస్ క్రాఫ్ట్ లో చాలా దూరం ప్రయాణిస్తే కనుక మీకు ఒక క్లోజ్ సిస్టమ్ అంటే మనము కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్హేల్ చేస్తాము, ఆ కార్బన్ డైఆక్సైడ్ ఈ ఆల్జియన్ సయానో బ్యాక్టీరియా తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. సో అది ఒక క్లోజ్డ్ సిస్టమ్ లో, లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ లో లాంగ్ జర్నీలో అది ఎలా చేంజ్ అవుతుంది, వాటి జీన్ ఎక్స్ప్రెషన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది స్టడీ చేయడం ద్వారా మనం ఓన్ గా మన గగన్యానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అదే అనమాట. ఇంకొకటి టార్డిగ్రేడ్స్ అని ఇంకొకటి చిన్న జీవులు ఉంటాయి, చాలా టఫెస్ట్ యానిమల్స్ ఎర్త్ పైన. అవి ఎంత రేడియేషన్ లోకైనా తట్టుకోగలిగి చేసే వాటిని కూడా తీసుకెళ్లి వాటిపైన అవి ఎలా తట్టుకోగలుగుతున్నాయి, వాటి జీన్స్ ఎలా పనిచేస్తున్నాయి అనే దాని మనం ఇదంతా రీసెర్చ్ మనం భూమికి తీసుకొస్తే కనుక అది ఓన్లీ స్పేస్ లో కూడా కాదు, మన భూమి పైన కూడా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది. దాని వల్ల ఈ విత్తనాలు గానీ ఇవి గానీ చాలా గ్రేటెస్ట్ థింగ్స్ ఉన్నాయి సార్. మీరు మాట్లాడుతుందని బట్టి చాలా గ్రేటెస్ట్ థింగ్స్ ఉన్నాయి. ఈ 14 రోజుల్లో
రేపొద్దున్న మానవాళికి అలాగే ప్రపంచానికి కావలసిన అవసరమైన టెక్నాలజీ పరంగా కానీ జీవ పరిణామ క్రమం పరంగా కానీ కొత్త ఆవిష్కరణల పరంగా కానీ చాలా కీలకమైన అంశాలు ఇప్పుడు మనకు బయటికి రాబోతున్నాయి. అవునండి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే మయోజెనిసిస్ అండి, అంటే మసిల్ సెల్స్ మనము అరిగిపోతుంటాయి, ఎందుకంటే అక్కడ వాటికి పని ఉండదు. సో దాంట్లో ఏంటంటే ఆ మసిల్ కల్చర్ ఆఫ్ మసిల్ సెల్స్ కూడా తీసుకెళ్తున్నారు. అంటే అవి స్పేస్ లో ఎందుకు గ్రో కాలేకపోతున్నాయని కొన్ని వాటికి సప్లిమెంట్స్ ఇచ్చి ఆ మైటోకాండ్రిక్ సెల్స్ లో ఉంటుంది అనమాట మన ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేది. అది ఎలా స్పేస్ లో ఎందుకు చేంజ్ అవుతుంది అనే స్టడీ కూడా చేస్తున్నారు. సో అది మనకు ఆ రీసెర్చ్ రిజల్ట్స్ వస్తే కనుక భూమి పైన కూడా చాలా మంది మసిల్ సెల్ డిసీజెస్ తో బాధపడుతూ ఉంటారు. సో ఆ రీసెర్చ్ దీనికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది ఒక సైన్స్ ఒక డిస్కవరీ చేస్తే స్పేస్ లో ప్లస్ మన మానవాళికి కూడా ఉపయోగపడుతుంది. గ్రేట్ సార్.